ఏంటి మేడం మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే. రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు. అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు. ఏం చేయాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. మేడం పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాధని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాధని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే, 2 నిమిషాలాగు. మేడం రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్. రవి ఏమైంది? చెప్తాను కొడక ఓడకని చెప్పి అయ్యా నాది కాదయ్యా, మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై మరి ఆకులు అట్టుకుండు గండి అయిపోయాను నేను. పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఏంటి అక్క ఏమైనా అద్దెడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. చేస్తున్నాం కాదు, చేస్తున్నాను. చేస్తున్నాను, మీరు కాదు. అది నా వీక్నెస్ తెలిసి ఆడుకుంటాను. ఏ దుబాయ్లో ఉన్న దాన్ని మూడు పడతాడు కాళ్ళు. అయినా నాకెందుకు బంపర్ ఆఫర్లు? సరే మాతో రా. ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అడ్డడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తున్నాం మరి బాత్రూమ్ స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా. టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకుంది. అక్కడెక్కడ కొరికా? రాదా నువ్వు టిఫిన్ బయట చేసి నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. రవి ఉండు, నేను వెళ్తాను. నాకు పనుంది. నువ్వు బాత్రూమ్ లో గంటల కొద్ది ఏం చేస్తున్నావు? వినేవాళ్ళు ఏమనుకుంటారా? గురించి అందరికి తెలుసు. అయినా నీ బాత్రూమ్ పని అంటే అమ్మాయిలు ఉంటుందిరా. కూతురు నేను. నువ్వా చౌ రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలి? వండడం చేత కాదంటే వినరు. నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను. ఇందులో కూడా చేయాలి. ఏంటది? నాదో రవ్వ అర్థం కావడలేదు. పాట పాడచ్చుగా. పాడుతున్నాను కదా. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏతాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలి? ఇక మనకు రాదు. దాదా అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడ? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? చెప్పనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లే, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ సార్
సార్ సార్ ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి? సార్ నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నెలకు కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఏమైనా ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదంటే ఆ? సార్ సారీ సార్. డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తానని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం. అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమైనా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు. ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్ అలాంటి వాటితో నాకు అవసరం ఉండదు. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా, లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? రే పోరా. లేదా సార్? ఉందనుకున్నా. మీరు ఏమనుకోనంటే పాతదే ఇక్కడ పని చేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్. మీరు తీసుకోవాల్సింది. రేయ్, ప్లీజ్ రేయ్. నా మాట వినండి సార్. వద్దంటే వినవా? రేయ్, నేను మిస్ రేయ్, నిన్నే. సార్, నా ఇంకో- రేయ్, రేయ్. ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడున్న యానాలకి అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ యూ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నాను సార్. అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి, నీకు విషయం చెప్పాలి. అది నువ్వు తట్టుకోగలవలేదు. హ, ఏంటి సార్, అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి, తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్. తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది. ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి, నిజం తెలిసేవారికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటున్నా. నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును సార్. అయితే ఒప్పుకోవాలి.